శంకర్ గారు, సుజాత గారిని అన్నిట్లో చూసారు. ఇంటర్వ్యూస్‌లో, డిబేట్స్‌లో వాటన్నిటిలో చూసారు. అండ్ పొలిటికల్‌గా ఆవిడ టికెట్ మిస్ అయినప్పుడు ఆవిడ బాధపడ్డ సందర్భాలు చూసారు. ఆవిడ ఒక స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి వరకు వచ్చారు అంటే సంతోషపడ్డ సందర్భాలు కూడా చూసుంటారు. అన్నీ చూసారు. ఒడిదుడుకులు చూసారు జీవితంలో. పొలిటికల్‌గా చూసారు. జీవితంలో పర్సనల్‌గా మీ ఇద్దరి వైవాహిక జీవితంలో కూడా ఎన్నో వచ్చి ఉంటాయి కూడా. సో, ఇంకా ఆవిడని ఎలా చూడాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఏదైనా మంచి పొజిషన్ కల్పిస్తే ఇక నెక్స్ట్ అదే ఇక ఆనందం అంతే. అందరికి ఆనందం అదే ఇప్పుడు. అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, హైకమాండ్ ఏం చేస్తుందో తెలియదు. ఆమె కష్టంకి ఏదైతే కష్టపడ్డామో ఆ కష్టంకి ఇవ్వాలని నేను అంటున్నాను. మీరే కాదు, చాలామంది ఆవిడ అభిమానులు కూడా అదే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆవిడ పడ్డ కష్టానికి ప్రభుత్వం వచ్చింది ఎట్ లాస్ట్. కాబట్టి ఆ ప్రభుత్వంలో ఆవిడకి ఏం గుర్తింపు ఉంటుంది, ఎలా ఇస్తారు, ఏంటి అనేది ఒక మంచి పొజిషన్లో అయితే చూడబోతున్నాము అనేది ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే కొంత అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అది భగవంతుడు అనుకోకుండా అన్నీ అసలు నిజంగా చెప్పాలంటే మీకు 4-5 లైన్లు చెప్తాను నేను. ఒకటి, అర్లీ మ్యారేజ్ నాకు తెలియకుండానే అది ఒక సర్ప్రైజ్. అండ్ పెళ్ళయ్యాక ఆర్గనైజేషన్లో వెళ్తా. నిజంగా చెప్పాలంటే వైశ్య కులము, దానికో ఆర్గనైజేషన్ ఉంటుంది, ఇలా ప్రొసీడ్ అవ్వాలి, దానికో పెత్తనం ఉంటుంది. ఇవన్నీ కూడా నాకు తెలీదు. ఏదో ఆకతాయి పెళ్ళిళ్ళు అయ్యాయి అంతే. అదొక ఆర్గనైజేషన్కి నేను రిప్రజెంటేటివ్. ఆ తర్వాత అంటే మా ఫ్యామిలీలో ఎవ్వరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదండి. అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మామయ్యది మేము చూడలేదు, నేను చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మాకు తెలియదు. అది వచ్చేసింది అంతే. అదొక అడ్వాంటేజ్. అండ్ తర్వాత నేను స్టేట్ ఆర్గనైజేషన్లో మా ఊరు నుంచి మొట్టమొదటి దాన్ని మా ఆర్యవైశ్య కమ్యూనిటీలో తాండూరు నుంచి స్టేట్ రిప్రజెంటేటివ్. అది కూడా ఒక అడ్వాంటేజే. ఒక మారుమూల తాండూరు అంటేనే అసలు స్టేట్కి అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికే నేను ట్రెజరర్గా చేశాను. అందులో తాండూరు అంత దూరము మారుమూల ప్రాంతంలాగా ఉంటుంది, అసలు డెవలప్మెంటే ఉండదు తాండూరు. అలాంటిది అక్కడి నుంచి నేను స్టేట్ లెవెల్లో ఒక పదవి చేశాను అంటే కమ్యూనిటీకి జనరల్గా మా దగ్గర ఉండేదే కమ్యూనిటీ, పొలిటికల్గా బయట చూడరు కాబట్టి అదొక అడ్వాంటేజ్గా వచ్చింది. ఆ తర్వాత నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం, ఈ మధ్యకాలంలో షిఫ్ట్ అయ్యాక చకచక రాజకీయంలో నేను వెళ్ళిపోవడం, ఇవన్నీ నాకు తెలిసి జరగలేదు. జరుగుతాయని ఊహించి కొంత ఏంటంటే ఒక ప్రణాళిక చేసుకుంటారు. నేను ఇది చేయాలి, రేపు నాకు ఇది ప్లానింగ్. నిజంగా చెప్పాలంటే నాకు ప్లానింగ్స్ లేవు, అస్సలు ప్లానింగ్స్ లేవు. చేసుకుంటూ వెళ్తాను, ఫలితం వస్తూ ఉంది అంతే. తప్పించి ఇది నేను పర్టికులర్గా ఇది చెయ్యాలి, రేపు ఇది చేయాలి, నాది నెక్స్ట్ ఇయర్ ఈ ప్లానింగు. ఆ తర్వాత ఒక టికెట్ కోసం అయితే ప్లానింగ్ ఉన్నాం, పొలిటికల్గా ఎదుగుతున్నాం కాబట్టి ప్లానింగ్గా ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఏ పొజిషన్ని కూడా నేను ప్లానింగ్ చేసుకున్నటువంటిది కాదు. ఇది అన్నీ భగవంతుడిచ్చిన అవకాశాలు. ఒకటి మరి నా చుట్టుపక్కల వాతావరణము, కుటుంబము అన్ని బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల వచ్చినాయో నాకు తెలియదు. కానీ ఏ ప్లానింగ్ కూడా లేదు ఇప్పటివరకు ఈ స్థాయిలో కూడా. ఇప్పుడు ప్రభుత్వ పరంగా వస్తే కమ్యూనిటీలో తెలంగాణలో వైశ్యాస్లో నాకే మొట్టమొదటిది అవుతుంది. మహిళలకి ప్రభుత్వ పరంగా ఏ పెద్ద పొజిషన్ వచ్చినా మొట్టమొదటి నేనే అవుతాను. మా తాండూరు కూడా నేనే అవుతాను. అనుకోకుండా వచ్చినటువంటి ఈ అదృష్టాలు, ఇన్సిడెంట్స్ అన్నీ చకచక వాటలు 1 by 1 జరిగినాయి. కానీ ఏది బిఫోర్ ప్రీ ప్లాన్డ్గా కాదు జరిగింది. నేను ఊహించుకోలేదు. రేవంత్ రెడ్డి గారు ఒక 5 ఏళ్లకు ప్రణాళిక వేసుకుంటారంట. నేను 5 నిమిషాల తర్వాత కూడా నేను ప్రణాళిక ఏం జరగాలి అనేది ఉండదు నాకు. సో అట్లా నాకేం జరుగుతుందని తెలీదు. కానీ ఒకటైతే ఉంది, అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనాలని మాత్రం ఉంది. ఎప్పటికైనా కూడా అదొకటి ఉంది, అదొకటైతే ఉంది. ఎందుకంటే అది ఊహించుకొని జరగలేదు. ఏది ఊహించకుండా ఇప్పటి వరకు వచ్చాను ఇక్కడికి. కానీ ఊహించుకున్నది జరగలేదు, ఊహించుకోనివన్నీ వచ్చినాయి. సుజాత గారు, శంకర్ గారిలో మీకు ఎక్కువగా నచ్చేది ఏంటి? ఆయనలో నచ్చేది మంచితనం, అది కూడా బాధ కూడా. అదే ప్లస్ అదే బాధ. ఒకటి ఏంటంటే ఈరోజు మనం ఈ స్థాయికి వెళ్ళినా కూడా ఆయన దగ్గర నుంచి విమర్శలు ఉండవు కాబట్టి అది ఎంత మంచిదో. ఆయన కామ్గా ఉండడం వల్ల సొసైటీ కూడా అన్యాయము, మోసాలు అన్నీ ఆయనకే చేశారు. చాలా జరిగినాయి అలాంటివన్నీ. అంటే అంత అతి మంచితనం కూడా మంచిది కాదు కదా సొసైటీలో. సో మా ఇంట్లో వరకు మంచితనంగా ఉంటే పర్లేదు, సొసైటీలో అందరితో కూడా అలాగే ఉంటారు ఆయన. కాబట్టి అతి మంచితనం కూడా ప్రపంచంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళని చూస్తుంటే చెడ్డవాళ్ళని కాదు, పడేవాడు ఉంటే ఎవరైనా బాధలు మోపుతా ఉంటారు, కష్టాల దగ్గర తీసుకొస్తుంటారు. అట్లా. శంకర్ గారు, సుజాత గారిలో మీకు నచ్చేది ఏంటి? నచ్చేది నచ్చంది రెండు చెప్పండి.
నచ్చందంటూ ఏం లేదు. నచ్చేది అంటే ఇక నేనేం చెప్పలేను కదండి. Okay. అని అన్నీ ఇష్టమే, అన్నీ నచ్చాయి అని. అనండి. Right. మా నాకు మా ఫ్యామిలీలో మా అమ్మ, అన్నయ్య, ఒక అక్కయ్య, మా తమ్ముడు, ఓకే. నేను మధ్యలో అందరూ సపోర్టు. అందరికన్నా ఎక్కువ సపోర్ట్ మా అక్కయ్య నాకు. చాలా ప్రేమ చేస్తుంది నాకు. ఓకే. సో ఆడపడుచు ఉన్నారు అయితే అవును, సుజిత గారికి. ఉన్నారు. ఆడపడుచు. బాగా ప్రేమ చేస్తుంది. ఒక మరిది, ఒక ఆడపడుచు. ఒక మరిది, ఒక బావగారు, ఆడపడుచు. మా బావగారు కూడా చాలా దేవుడు లెక్క ఆయన. మ్మ్. చాలా అంటే మీ చాలా. బావగారు అంటే మీ అన్నయ్య గారు? లేదు, వాళ్ళ అక్క వాళ్ళ ఓ, హస్బెండ్. మీ అక్క వాళ్ళ హస్బెండ్. అవునండి, ఓకే. బావగారు చాలా అంటే support. డీసెంట్ ఫ్యామిలీస్ అండి అన్ని. చాలా అండి, ఎవరి చాలా దగ్గరికి అంటే రారు, ఎవరికి వెళ్ళరు. వాళ్ళ మ్మ్. అక్క వాళ్ళు కానివ్వండి, ఉమ్. కల్వా ఫ్యామిలీ ఓల్ డీసెంట్ అనమాట. ఇక్కడ బయట న్యూసెన్స్లు కానీ గొడవల్లో కానీ ఎక్కడ ఉండరు. ఒక కల్వా ఫ్యామిలీ అంటే ఒక వెల్ నోన్, మంచి సొసైటీలో మంచి పేరున్న ఫ్యామిలీ. ఊర్లో ఎక్కడైనా కానీ కల్వా అంటే, ఇప్పుడంటే అందరు బిజీ లైఫ్. అప్పుడు మా మామయ్య వెల్ నోన్ అండ్ ఒక కల్వా ఫ్యామిలీ అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. ఆ ఫ్యామిలీకి మీ అమ్మాయి, ఆ ఫ్యామిలీకి కోడల అనే ఫీలింగ్ ఉండేది అనమాట. సో బావగారు, మరిది అండ్ ఆడపడుచు ఆడపడుచు. అందరూ ఉన్నారు. సో పెద్ద కుటుంబం. ఇందాక మీరు అన్నట్టు అటువైపు ఇటువైపు మొత్తం కూడా పెద్ద కుటుంబం. ఇక్కడ మేము ముగ్గురు, వాళ్ళు అక్కడ నలుగురు. అదే అంటే నాకు అన్నయ్య ఒక్కడు, మ్మ్. నాకు చెల్లి ఉంది, నేనున్నాను. ఓకే. నాకు ముగ్గురు అబ్బాయిలు, మ్మ్. మా చెల్లికి ఇద్దరు, ఒక బాబు ఒక పాప. మా అన్నయ్యకి ఇద్దరు కొడుకులు, ఒక పాప. ఓకే. ఓకే. అందరు పెద్దోళ్ళు అయిపోయినారు. అందరి ఇళ్ళలో పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడు. పెళ్ళిళ్ళు ఉన్నాయి ఓకే. ఇప్పుడు. సో